అయినా నమస్తే, వెల్కమ్ టు మణికంఠ మోటో వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నా. చూద్దాం దారిలో ఎన్ని వింతలు విశేషాలు జరుగుతాయో. ఓకే, సో కమింగ్ టు ద క్లైమేట్ కండిషన్ అయితే ఈరోజు బాగానే ఉంది. సో నేనైతే ఫిల్టర్ అప్లై చేశాను క్యామ్కి. చూడాలి ఎలా వస్తుందో వీడియో. ఈరోజు మండే కాబట్టి మేబీ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు వెనస్డే థర్స్డే అయితే నీకు హైటెక్ సిటీ అటువైపు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. బట్ మండే రోజు కాబట్టి మండే ట్యూస్డే కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, హైటెక్ సిటీ సిగ్నల్ ఎలా స్కిప్ చేసి మనం గూగుల్ ఆఫీస్ వైపు ఎలా వెళ్ళాలి. సో దట్స్ ద మెయిన్ ఇంటెంట్ యాక్చువల్గా. వన్వేలో మళ్ళీ ఆపోజిట్. నాకు అదే అర్థం కాదు, వన్ వే తెలిసి కూడా ఎట్లా వస్తారు ఇటు ఆపోజిట్గా, అటు పక్క వెళ్ళొచ్చు కదా. పైగా ఈ రోడ్లో అటు నుంచి ఒకడు ఇటు నుంచి ఒకడు ఎవడో ఒకడు వస్తానే ఉంటాడు. సో జాగ్రత్తగా ఉండాలి. పైగా నాకు మాత్రం దంచి కొడుతుంది ఈరోజు. ముందరగా ఆఫీస్కి వెళ్ళి ఏసీలో కూర్చోవాలి, లేకపోతే ఒళ్ళు పేలిపోతుంది. మేబీ ఆ సిగ్నల్ రిలీజ్ చేసే లోపల మనం వెళ్ళిపోవాలి, లేదంటే ఇరుక్కుపోతాం మళ్ళీ. తొందరగా బాబా అబ్బా, టైంకి కొంచెం తప్పించుకున్నాను. లేకపోతే ఆ ట్రాఫిక్ వస్తే మళ్ళీ ఇక్కడ ఒక చిన్నగా వెళ్ళాలి యాక్చువల్గా. మండే తక్కువ ఉంటుంది అనుకున్నాను, చూస్తేమో ట్రాఫిక్ బాగా మీడియంగానే ఉంది. ఆ చివరి నుంచి ఈ చివరికి సిగ్నల్ వేసి బాబాలు ఎప్పుడు ఉంటానే ఉంటారు ఇక్కడ. అది 12 అవని 1 గంట అవని తిరిగితే మాత్రం ఉన్న ఛానల్ అన్ని క్లియర్ చేపిస్తారేమో నాకు తెలిసి. చేతికి ఏమైనా కవర్ చేస్తుంటే బాగుంటుంది యాక్చువల్గా. బాబాయ్ టార్గెట్ కట్టాయి కానీ పాపం అది పడిపోయేస్తుందా. ఈ బ్రిడ్జ్ ఎక్కేదాకా కొంచెం ఈ టర్నింగ్లు ఇవన్నీ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళంతా. సో అదే స్ట్రైట్గా అయితే ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా. ఇటు నుంచి అటు నుంచి వచ్చే వెహికల్స్ టర్నింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఈ కొంచెం బ్రిడ్జ్ ఎక్కేదాకా కొంచెం ట్రాఫిక్. స్మూత్ అప్ ఎక్కేటప్పుడు భలే ఉంటుంది, స్మూత్గా రైస్ చేసి అలా స్లాంట్గా బ్రిడ్జ్ ఎక్కుతుంటే. సో ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది, స్మూత్గా. లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. కార్లు వెహికల్స్ మీ వెహికల్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. నుంచి వ్యూ చూస్తే కూడా బాగుంటుంది యాక్చువల్గా. కాకపోతే బండి బ్రిడ్జ్ మీద బండి ఆపకూడదు, ప్రాబ్లం. అసలు కెమెరాలు ఉన్నాయి పైగా. టైం 1:30. సో 2కి వెళ్ళాలి యాక్చువల్గా ఆఫీస్కి. ఇక్కడ నుంచి
ఆ రూట్ ఎలా అంటే స్ట్రైట్గా మనం ఆ బ్రిడ్జ్ ఎక్కుతాం కదా, యశోద హాస్పిటల్ అటు బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా మనం లెఫ్ట్ టర్న్ తీసుకొని కింద బ్రిడ్జ్ కింద నుంచి మనం హైటెక్ సిటీ ట్రాక్ ఉందా, రైల్వే ట్రాక్, ఆ ట్రాక్ కింద నుంచి వెళ్ళి మనం డైరెక్ట్గా ఎక్కడ వెళ్తామంటే మన ఇంకా నుంచి హైటెక్ సిటీ కమాండ్ ఉంది కదా, అక్కడ వెళ్తాం కరెక్ట్గా. సో నీ ఫస్ట్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హైటెక్ సిగ్నల్ క్రాస్ చేయాలనుకోని నేను చాలాసేపు సిగ్నల్లోనే అయిపోయేవన్నీ. అస్సలు ఎక్స్ట్రీమ్ ట్రాఫిక్, వెయిటింగ్ పీరియడ్ ఈజీగా అరగంట పడుతుంది. సో దాన్ని తప్పించుకోవడానికి అది చూసి మ్యాప్స్ నుంచి ఎలా ఫాలో అవ్వాలని చూసిన తర్వాత అన్ని వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటే అప్పుడు తెలిసింది. సో ఇక్కడ నుంచి ఈ రూట్ వెళ్ళచ్చు, సో వీ కెన్ స్కిప్ ది థింగ్ అని. సో మోస్ట్లీ అందరు ఇదే చేస్తారనుకున్నాను. ఒకవేళ తెలియకపోతే ఎవరన్నా ఈ రూట్ ఫాలో అయితే బెటర్. మీకు మేబీ ఒక బండిని ఒకరిద్దరు వాడటం కన్నా ఒక పర్సన్ సింగిల్ హ్యాండెడ్గా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మేబీ ఆ బండి ఆ మోడ్లో యాడ్ అయిపోద్ది. లైక్ ఏంటంటే ఒక రొటీన్ టైప్, ఒక పర్సన్కి ఎలా యూజ్ చేస్తారు బండిని, ఆ మోడ్ ఆఫ్ క్లచ్ హ్యాండ్లింగ్ కానీ గేర్ వేయటం కానీ, సో ఇదంతా ఒక మోడ్ ఉంటుంది కదా, ఆ మోడ్ని హ్యాండిల్ చేసుకుంటారు. అది లేకపోతే ఇద్దరు ముగ్గురు వాడారనుకో, ఒక్కొక్క పర్సన్ యూజ్ చేసే బండి విధానం అనేది తోలే విధానం కూడా మారుతుంది. సో అప్పుడు కొంచెం మేబీ డిస్టర్బెన్సెస్ కానీ, గ్లిచెస్ కానీ, ఇష్యూస్ కానీ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో మేబీ బెటర్ ఒకళ్ళే యూజ్ చేస్తే ఇట్ విల్ బి బెటర్, మంచిగా ఉంటుంది. సో బండి కూడా పర్ఫార్మెన్స్ వైజ్, సో మీరు యూజ్ చేసేదాన్ని బట్టి అది ఆ మోడ్లోనే వెళ్తుంది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఈ రూట్లో ఎప్పుడు కూడా ఇది ఉన్నదే ట్రాఫిక్, పైగా చిన్న చిన్న స్టాల్స్ పెడతాం వల్ల వాళ్ళు తప్పనిలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళ నుంచి ఇక్కడ ఈ కారు ఆగటం వల్ల ట్రాఫిక్ కొంచెం అంతరాయం కలగటం, సో ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మరి బాబాయిలు చూసి అసలు వదిలేస్తారు, లేకపోతే ఏమన్నా 5 నిమిషాలే కదా కారు ఆపుకొని కుటుంబం నాకు వెళ్తాడా అనుకో వదిలేస్తాడా ఏమో, నాకైతే అర్థం కాదు. చూడండి, మీరే చూసారు కదా ఇప్పుడు వీడియోలో, అలా ఆపరేట్ అయితే కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఇట్లా కాజ్ అని ఇష్యూ ట్రాఫిక్కి. అటు పక్క సర్వీస్ రోడ్ ఉంది, ఆ సర్వీస్ రోడ్ నుంచి కూడా ఇటు రావచ్చు కావాలంటే. సో ఇక్కడే మనం కట్టాల్సింది యాక్చువల్గా. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా మనం కింద నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మనం గూగుల్ ఆఫీస్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ ఒక యాక్చువల్లీ ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి కాబట్టి సో జాగ్రత్తగా అటు నుంచి వచ్చే వెహికల్స్ని ఇబ్బంది కలిగించకుండా సిగ్నల్ వేసుకొని జాగ్రత్తగా వెళ్ళటం బెటర్. లేదంటే సిగ్నల్ వేసాం కదా, ఇటు వచ్చాం కదా, చూడాలి కదా అని మనం గొడవ పెట్టుకోవచ్చు ఫస్ట్. సో చాలామంది యూజ్ చేస్తారు ఈ రోడ్ని. కాకపోతే ఇది కూడా వన్ వేనే, కాకపోతే అటు నుంచి రాకూడదు. ఒకసారి ఇంతే వెళ్తుంటే పోలీసుడు కరెక్ట్గా లైక్ చూసి అటు నుంచి ఆపోజిట్ వెహికల్స్ వచ్చేటప్పుడు చెప్పారు ఇట్లా ఇది వన్ వే యాక్చువల్గా రాకూడదని. సో అప్పుడు చేస్తే నాకు ఇది వన్ వే, ఇది 2 వే కాదు అని. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ మీరు నైట్ టైం వచ్చేటప్పుడు కానీ. సో ఈ ట్రాక్ దాటిన తర్వాత హైటెక్ సిటీ ట్రాఫిక్, అదే హైటెక్ సిటీ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని సీదా స్ట్రైట్ పోయి మళ్ళీ ఆ బ్రిడ్జ్ ఏదో వస్తుంది, ఆ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ మనం రైట్ యూటర్న్ తీసుకొని ఇటువైపు వెళ్ళాలి. కోహ్లీర్ ఆరో రియాలిటీ అని ఆ రూట్ వస్తుంది, ఆ రూట్లోకి వెళ్ళాలి యాక్చువల్గా. చూడు బిల్డింగ్స్ చూస్తే ఎంత బాగుంది అసలు. సో తీసుకోవాల్సిన రూట్ ఇదే. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి సీదా స్ట్రైట్ మళ్ళీ
పాత రోడ్డు కొంచెం మరీ అంత నీట్గా ఉండదు. సో పర్లేదు, కాకపోతే వెళ్ళొచ్చు, కాదు చిన్నగా వెళ్ళాలి. సో మీ బండి బాగుండాలి అనుకుంటే చిన్నగా వెళ్ళాలి. సో యూ కెన్, అది మీ ఇష్టం. బిల్డింగ్ ఇక్కడ నుంచి తల పైకి ఎత్తితే తలనొప్పి వస్తాను, అలా ఉంటుంది చూస్తానికి. చూడండి, కరెక్ట్గా నేను 1:15కి ఏమో బయలుదేరాడు, ఇప్పుడు 1:25. కరెక్ట్గా 10 minutesలో నేను JNT దగ్గర నుంచి ఈ రూట్లోకి వచ్చేసాను. మ్యాథ్స్ హైటెక్ సిటీ కమాండ్ రూట్ ఉంది కదా గూగుల్ ఆఫీస్ దగ్గర, సో ఆ రూట్లోకి వచ్చేసాను. అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం లైట్గా, చిన్నగా ప్రశాంతంగా చూస్తూ ఉండాలి. మండే ట్యూస్డే చెప్పా కదా, మండే ట్యూస్డే కొంచెం తక్కువ ఉంటుంది. అదే వెనస్డే థర్స్డే అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఈ రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు, నేను చూస్తే మొత్తం అంతా రోడ్ సాఫ్ చేస్తున్నారు. చూసారా రోడ్ ఎలా ఉందో? సో ఈ రోడ్ వచ్చి కొంచెం చిన్నగా రండి, ఎందుకంటే సందుల్లో వస్తున్నాం యాక్చువల్గా. మరీ అంత స్పీడ్ రాకుండా ప్రశాంతంగా చిన్నగా వెళ్ళటం బెటర్. చాలా మందికి ఈ రూట్ తెలిసే ఉంటుంది, కాకపోతే కాబట్టి తెలియని వాళ్ళకి చెప్తున్నాను యాక్చువల్గా. నేను ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ అని వెళ్ళిపోయి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని సీదా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ పోవచ్చు. నేను ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాను యాక్చువల్గా, వచ్చే లెఫ్ట్ ఒకటి వస్తుంది, ఆ లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ఈ స్ట్రైట్ వెళ్ళే కార్ని కొంచెం స్కిప్ అయిపోతాయి యాక్చువల్గా, ఈ సందులోకి రావు మ్యాథ్స్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ సీదా స్ట్రైట్ అండ్ రైట్. కాకపోతే అటు నుంచి నాకు చూపించిన స్ట్రైట్ వెళ్ళిపోతే ఏంటంటే కార్లు అవన్నీ సిగ్నల్ కొంచెం పడుతుంది, ఇక్కడంటే సిగ్నల్ పడదు. సో అందుకని చెప్పి నేను ఈ రోడ్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ రైట్ తీసుకొని మళ్ళీ సీదా స్ట్రైట్. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ సిగ్నల్ స్కిప్ చేద్దామని చెప్పి నేను ఇటువైపు ఈ రూట్ చూస్ చేసుకున్నాను. సో ఇటు నుంచి కూడా వస్తారు, యూటర్న్ తీసుకొని చిన్నగా ప్రశాంతం చూసుకొని వెళ్ళడం బెటర్. సో ఇక్కడ కట్ చేస్తే రైట్ సైడ్ నుంచి సీదా స్ట్రైట్ వెళ్తే ఇంకా కమాన్ వచ్చేస్తుంది యాక్చువల్గా. కనబడుతుంది రాకిల్ హైటెక్ సిటీ కమాన్. సో JNT నుంచి హైట్ సైడ్ గూగుల్ ఆఫీస్ వైపు రావాలనుకుంటే మేబీ ఈ రూట్ చూస్ చేసుకుంటే బెటర్. మీకు ట్రాఫిక్ హైటెక్ సిటీ ఆ సిగ్నల్ అంతా క్రాస్ చేయకు, ఆ సిగ్నల్ స్కిప్ చేసుకుని ప్రశాంతంగా స్ట్రైట్కి రావచ్చు. లేకపోతే అక్కడ ఏమవుతుంటే ఆ సిగ్నల్ దగ్గర ఒక ½ an hour అవుతుంది, ఆ సిగ్నల్ మొత్తం అంతా తిరిగి వస్తే మీకు టైం కన్జంప్షన్ ఎక్కువ. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ హైటెక్ సిగ్నల్ అండ్ చూస్ దిస్ రూట్. మ్యాక్సిమం మీకు 1:50 స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు 1:30 15 minutes వచ్చాను నేను, చూడండి. సో ఇప్పుడు టైం మధ్యాహ్నం, అది కూడా హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర అయితే టైంతో సంబంధం ఉంది యాక్చువల్గా, ఏ టైం అయినా కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది. అట్ ది సేమ్ టైం కొత్త విషయం తెలుసుకుంటా అనుకుంటున్నాను. అది తెలియని వారికి, మేబీ తెలిసిన వాళ్ళకి కాదు ఈ రూట్. సో తెలియని వారికి డెఫినెట్గా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇక్కడ యూటర్న్ తీసుకున్నారు కూడా ఒకడు ఫాస్ట్ చేస్తాడు, చిన్నగా వెళ్తాడు. ఆయన చిన్నగా వెళ్ళండి రా బాబు, మీరు ఆఫీస్ 5 నిమిషాలు లేట్కి వెళ్తే ఎవరైనా కొట్టారు రా బాబు, ప్రశాంతంగా వెళ్ళండి రా. కొద్దిగా గూగుల్ ఆఫీస్ వచ్చేసింది. సో యా, కొత్త విషయం తెలుసుకున్నామని ఆశిస్తున్నాను యాక్చువల్గా. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మణికంఠ మోటో వ్లాగ్స్.